చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టమైనటువంటి స్టూడెంట్స్ సిఎస్సి తీసుకోవాలా లేదంటే సిఎస్సికి సంబంధించినటువంటి కోర్ బ్రాంచెస్ లోపల ఎందులోనైనా జాయిన్ అవ్వాలని చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అనే గ్రూప్స్ అనేటువంటి మనకు ఉన్నాయి. మీరు తెలంగాణ వెబ్సైట్ ద్వారా వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ద్వారా వెళ్ళినా కూడా సిఎస్సి అంటే అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి గ్రూప్. ఈవెన్ మీ పేరెంట్స్కి అండ్ మీ అన్నయ్యలకు అక్కడికి అందరికీ తెలిసి ఉంటుంది, ఓల్డ్ గ్రూప్ కాబట్టి. కానీ మనకు కొద్ది సంవత్సరాలుగా సిఎస్సితో పాటు సిఎస్ఎం, దట్ మీన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దట్ మీన్స్ దీంట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రెండు కలిసి ఉంటుంది. దీన్నే మనం ఏఐఎంఎల్ అని కూడా అంటాం. దెన్ సిఎస్డి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ డాటా సైన్స్. అదేవిధంగా సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. దెన్ సిఎస్ఓ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దెన్ సిఎస్ఐ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దెన్ సిఐసి అంటే ఇది కూడా సిఎస్సిలో వన్ ఆఫ్ ది గ్రూపే. దీంట్లో లాట్ కావచ్చు అండ్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, రెండు కూడా మనకి ఉంటాయి. అండ్ ఇంకా దీంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ అయినటువంటి చేస్తారు. దెన్ ఐఎన్ఎఫ్, దీన్ని మన షార్ట్ కట్ లో ఐటీ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో సిఎస్సి అందరికి తెలిసిందే, బట్ ఇవన్నీ ఏంటంటే గత 3-4 years గా మనకి ఇంక్లూడ్ చేసినటువంటి కొత్త బ్రాంచెస్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఒకటి రెండు కాదు కదా, చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి సిఎస్సి తీసుకోవాలా, లేదంటే సిఎస్ఎం తీసుకోవాలా, సిఎస్బి తీసుకోవాలా, సిఎస్ తీసుకోవాలా, ఇలా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అనేటువంటి అవుతారు. నేను ఈ బ్రాంచెస్ లోపల ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నిజానికి ఒక మాట చెప్పాలి అన్నట్టయితే ఏ బ్రాంచ్ అయినా కూడా కంప్లీట్గా వేస్ట్ అని మనం చెప్పలేం. ప్రతి బ్రాంచ్కి దానికంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ అనేటివి ఉంటాయి. దాని ఫ్యూచర్ అంటే దానికి సపరేట్గా ఉంటుంది, దేని ఫ్యూచర్ అండ్ దేని కెరియర్ అనేది దానికి సపరేట్గా ఉంటుంది. ఏది వరస్ట్ అని మనం చెప్పలేం, బట్ స్టిల్ వీ హ్యావ్ టు కంపేర్. దేంట్లో ఫ్యూచర్ ఎక్కువగా ఉంటుంది, దేంట్లో ఫ్యూచర్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వెబ్సైట్ ద్వారా, ఆ కాలేజెస్కి సంబంధించిన మట్టుకు మాత్రమే నేను కంపేర్ చేస్తాను. ఓకే, సో మిగిలిన ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, సెంట్రల్ యూనివర్సిటీ వాటిలో నేను కంపేర్ అయినటువంటి చేయట్లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లోపల ఈ కోర్స్ చేసినట్టయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడదాం. దానితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించినటువంటి అఫీషియల్ డేటా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ది, ఆంధ్రప్రదేశ్ అవైలబుల్గా లేదు. సో తెలంగాణ లోపల వీటికి సంబంధించినటువంటి టాప్ 30 కాలేజెస్ ఏంటి, ఆ టాప్ 30 కాలేజెస్ లోపల మీకు సీట్ రావాలి అన్నట్టయితే ఈ ఏ బ్రాంచ్లోనైనా మీకు ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్రాంచెస్ యొక్క ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి పిల్లలు. నంబర్ 1, ఫస్ట్ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్న, మీరు సిఎస్సి తీసుకున్నా, సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ ఏవి తీసుకున్నా కూడా మీకు 2 to 3 years వరకు చాలా టాపిక్స్ అనేటువంటివి సిమిలర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, డాటా స్ట్రక్చర్ కావచ్చు, డిబిఎంఎస్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్ నెట్వర్క్స్ కావచ్చు, ఊప్స్ కాన్సెప్ట్, జావా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, డిఎస్ఏ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు సిఎస్సి తీసుకున్నా ఉంటాయి. సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ ఏవి తీసుకున్నా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోపల ఇవి కామన్గా ఉంటాయి. ఇవన్నీ కామన్గా ఉంటాయి. మరి అడిషనల్గా ఏముంటాయంటే, సిఎస్సి గురించి కొంచెం పక్కన పెట్టండి, కోర్ బ్రాంచ్లోకి వెళ్ళిపోదాం. వీటితో పాటు మీరు కనుక సిఎస్ఎం తీసుకున్నట్టయితే సిలబస్లో ఉన్నవి నేను చెప్తున్నాను. ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, మనకి న్యూరల్ నెట్వర్క్స్ ఉంటుంది, అదేవిధంగా ఎన్ఎల్పి ఉంటుంది. ఇందులో కనుక పిల్లలు మీరు చేసినట్టయితే మీకు కెరియర్ ఫోకస్ కనుక చూసుకున్నట్టయితే పిల్లలు మీకు ఈవెన్ కంప్యూటర్ విజన్ కూడా ఉంటుంది. కెరియర్ ఫోకస్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు, ఎంఎల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, లేదంటే జనరేటివ్ ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే. ఒకవేళ మీరు సిఎస్డి తీసుకున్నట్టయితే ఎక్స్ట్రాగా మీకు డాటా సైన్స్ కావచ్చు, బిగ్ డేటా అనలిస్ట్ కావచ్చు, డాటా మైనింగ్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, మనకి ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కావచ్చు, బిజినెస్ మనకి ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా ఉంటాయి. సో ఇక్కడ కెరియర్ మీరు దీంట్లో చేసినట్లయితే కెరియర్ ఫోకస్ చూసుకున్నట్లయితే డాటా సైంటిస్ట్ కావచ్చు, డాటా అనలిస్ట్ కావచ్చు, బిజినెస్ అనలిస్ట్ కావచ్చు, మీరు అవ్వచ్చు. నెక్స్ట్
సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ కనుక మీరు తీసుకున్నట్టయితే పిల్లలు మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్గా సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, అదేవిధంగా మనకి క్రిప్టోగ్రఫీ ఉంటుంది, ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ కావచ్చు, డిజిటల్ మనకి ఫారెన్సిక్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఒకవేళ మీరు సైబర్ సెక్యూరిటీ చేసినట్టయితే మీకు సెక్యూరిటీ అనలిస్ట్ కావచ్చు, మనకి ఎస్ఓసి అనలిస్ట్ కావచ్చు, సెక్యూరిటీ ఇంజనీర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏమైనా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి దీంట్ లోపల మీరు జాబ్స్ కొట్టడానికి. అదేవిధంగా మీరు ఒకవేళ లాట్ తీసుకున్నట్టు అనుకుందాం ఎక్స్ట్రా సబ్జెక్ట్గా, ఓకే మీకు ఏమేమి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయంటే పిల్లలు సిఎస్ఓ తీసుకున్నట్టయితే మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు, వైర్లెస్ నెట్వర్క్స్ కావచ్చు, స్మార్ట్ డివైజెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా ఉంటారనన్నా. కెరియర్ ఫోకస్ చూసినట్టయితే మీకు లాట్ ఇంజనీర్ కావచ్చు, ఎంబెడెడ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వచ్చు అన్న ఇది తీసుకున్నట్టయితే. ఇంకా మనకి ఒకవేళ మీరు సిఐసి అంటే లాట్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ ప్లస్ బ్లాక్ చైన్ ఈ మూడు ఉంటాయి కదా కలిపి. సో ఇది తీసుకుంటే మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏముంటాయంటే మీకు అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్రిప్టోగ్రఫీ కావచ్చు, బ్లాక్ చైన్స్ కావచ్చు, డిజిటల్ ఫారెన్సిక్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా ఉంటాయి. సో మీరు దీంట్లోకి వెళ్ళినట్టయితే మీరు లాట్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ అవ్వచ్చు, బ్లాక్ చైన్ డెవలపర్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వచ్చు, ఏవైనా జాబ్స్కి మీరు అప్లై చేసుకొని దాంట్లో కెరీర్ని చూజ్ చేసుకోవచ్చు. అదే మీరు సిఎస్ఐ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ కలిపి ఉంటుంది కంప్యూటర్ సైన్స్తో పాటు. ఓకే, సో దీన్ని ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కావచ్చు, వెబ్ టెక్నాలజీస్ కావచ్చు, మనకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవి మీకు జనరల్గా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లోపల మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, మీరు ఇది తీసుకున్నట్టయితే ఐటీ ఇంజనీర్ అవ్వచ్చు, సిస్టమ్ అనలిస్ట్ అవ్వచ్చు. ఇకపోతే ప్యూర్ మనకి ఐటీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ లోపల మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్గా ఇక్కడ కూడా పిల్లలు మనకి వెబ్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ మనకి టెస్టింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కావచ్చు, డేటాబేస్ అప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా ఉంటాయినన్న. మీకు కెరియర్ ఫోకస్ చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, వెబ్ డెవలపర్ కావచ్చు, ఐటీ కన్సల్టెంట్గా అవ్వచ్చు. ఇవన్నీ సిఎస్ఏ రిలేటెడ్ కోర్ బ్రాంచెస్. అదే మన సిఎస్సి గురించి మనం మాట్లాడితే మీకు అడిషనల్గా ఏమేమి ఉంటాయంటే అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ కావచ్చు, కంపైల్ డిజైన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు. మీరు ఎలెక్టివ్గా ఇది చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఇది కొంచెం బ్రాడ్గా వీటన్నిటి గురించి టచ్ చేస్తారు నాన్న. డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వీటన్నిటిని మనకి రఫ్గా టచ్ చేస్తారు సిఎస్సి లోపల. ఇది బ్రాడ్ గ్రూప్ ఎవ్రీబడి. సిఎస్సి అనేది మెయిన్ అయితే ఇవన్నీ వాటికి సంబంధించిన పిల్లలు, రైట్. సో సిఎస్సిలో బ్రాడ్గా కొంచెం టచ్ చేస్తారు. దాంతోపాటు మీరు ఎలెక్టివ్గా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు సపరేట్గా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ అంటే ఏఐ తీసుకోవచ్చు, ఓకేనా. మీకు ఫస్ట్ 2 to 3 years లోపల ఇది చెప్పి లాస్ట్లో మీకు ఏఐ పైన సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఏదంటది మీరు ఇంకోటి ఎక్స్ట్రాగా మీరు తీసుకోవచ్చు. ఇది పిల్లలు మీకు సిలబస్. ఇది పిల్లలు మీకు సిలబస్. అండ్ ఇప్పుడు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్త వినడానికి. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్లు ఉన్నాయో వీటిలో 99.9% కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ లోపల ఈ ఎక్స్ట్రా ఏవైతే మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నాయో, లేదంటే నువ్వు ఏదైనా స్పెసిఫిక్గా, ఓకేనా, స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తీసుకున్నా, లేదంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా, లేదంటే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, డేటా సైన్స్ తీసుకున్నా, వీటిపైన మరీ డెప్త్గా చెప్తారా అంటే లేదు పిల్లలు, చెప్పరు. సార్ ఎందుకు చెప్పరు సార్? సబ్జెక్ట్ కోర్స్ పెట్టింది కదా. కోర్స్ అనేది నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, 5-6 సంవత్సరాల అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. గత 5 years లోపల నేను మోర్ దెన్ 5 to 10 lakhs అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs మెంబర్ స్టూడెంట్స్కి నేను టీచింగ్ చేశాను, కెమిస్ట్రీ చెప్పాను. వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, కొంతమంది ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు, ఇంజనీరింగ్లో కూడా చాలా మంది పిల్లలు జాయిన్ అయ్యారు. సో వాళ్ళు చెప్పినటువంటి రివ్యూస్ ప్రకారం, నాకు తెలిసినటువంటి కొంతమంది ఫ్యాకల్టీని అడిగిన దాని ప్రకారం నేను చూసుకున్నది అంటే, ఇవన్నీ కాకపోయినా కూడా మీకు కూడా మినిమం జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఏం చేస్తున్నాయి అంటే అడ్మిషన్స్ని ఫిల్ చేసుకోవాలి, మనీ తీసుకోవాలి, వాళ్ళు గొప్పోళ్ళు అయిపోవాలి, పైసలు బాగా సంపాదించాలి. అంతేగాని స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ని చాలా తక్కువ కాలేజెస్, నేను చెప్తున్నా కదా, దెర్ ఆర్ ఓన్లీ 1% ఆఫ్ ది కాలేజెస్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్. సో మిగిలిన కాలేజెస్ అన్నీ కూడా ఏంటంటే ఎలాగోలాగా మనం ఇయర్ కంప్లీట్ చేయాలి, మనీని జేబులు వేసుకోవాలని మాత్రమే చూస్తున్నారు. సో నేర్పించట్లేదు స్పెసిఫిక్. అరే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటీస్ లోపల, ఎన్ఐటీస్ లోపల
ఐఐటీస్ లోపల ఎన్ఐటీస్ లోపలనే ఫ్యాకల్టీ లేరు, సరైన ఫ్యాకల్టీ లేరు అన్న. ఎన్ఐటీస్ లోపల దగ్గరగా 30% ఫ్యాకల్టీ లేరు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ దాంట్లో హైయెస్ట్, దాంట్లో 60% ఆఫ్ ది ఫ్యాకల్టీ లేరు, చెప్పనికి ఫ్యాకల్టీ లేరు. ఇక ప్రైవేట్ కాలేజీలో ఎక్కడ ఉంటారన్న నాకు అర్థం కావట్లేదు. సార్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి బెటర్, ప్రైవేట్ కాలేజీలో ఖచ్చితంగా పెడతారు, వాళ్ళకి అడ్మిషన్ కావాలి. లేదు నాన్న, అదేం లేదు నాన్న, లేదు, ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు లేరు నాన్న. స్పెసిఫిక్గా డెప్త్గా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఎస్సి రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్నింటి లోపల సిఎస్సి కోర్ బ్రాంచెస్ అన్నిటి లోపల కూడా ఆల్మోస్ట్ సిఎస్సిలో ఏదైతే చెప్తారో కోర్ బ్రాంచెస్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ 2 to 3 years లోపల అన్నీ చెప్తారు. ఇక కోర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అనేటువంటివి సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే దాంట్లో ఎక్స్ట్రా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే దాంట్లో ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి వీటన్నిటిని డెప్త్గా చెప్తారంటే చెప్పరు. మీకు సిజిపిఏ బాగా వచ్చే విధంగా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తారు, బట్ స్కిల్స్ బాగా నేర్పించరు, అంత ఫ్యాకల్టీ లేరు. ఒక 1% ఆఫ్ ది కాలేజెస్ లోపల, వెరీ రేర్, అది కూడా చాలా అంటే చాలా తక్కువ. ఎవరో ఒకరు స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి బాగా ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, నా కాలేజ్ని ఎక్కడికో నిలబెట్టుకోవాలని వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఇచ్చి పెద్దవాళ్ళని ఎవరైనా మంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి హై లెవెల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇవన్నిటిని డెప్త్గా చెప్పిస్తే తప్ప, అది కూడా అన్ని కాలేజీలో అన్నిట్లో ఉండవు. ఓకే, అన్ని కాలేజీలు అన్నిట్లు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన 1% కాలేజ్ లోపల ఒక కాలేజ్ లోపల సిఎస్ఎం బాగుండొచ్చు, ఇంకో కాలేజ్ లోపల డేటా సైన్స్ బాగా చెప్పుండొచ్చు, ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి. మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ చేయవు, నేను 99.9% కాలేజ్ చేయవు. ఓకేనా, ఇవన్నిటికి సంబంధించిన బేసిక్స్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్న. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళు ఇవ్వరు నాన్న, రియల్ టైం నాలెడ్జ్ వాళ్ళు ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ అనేటువంటి దీంట్ లోపల ప్రొవైడ్ చేయట్లేదు. సో అందరికీ సేమ్. ఎందుకంటే పిల్లలు ఇంకోటి కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే వెబ్సైట్ ద్వారా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా Tier 2, Tier 3 కాలేజెస్ ఆల్ ఇండియా లెవెల్ లోపల. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ని అంటే మెజారిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ కావచ్చు, అనలిస్ట్ కావచ్చు, 3 కేటగిరీస్గా చెప్తారు. Tier 1 కాలేజెస్, Tier 2 కాలేజెస్, Tier 3 కాలేజెస్. Tier 1 కాలేజ్ లోపల మనకు ఒక కాలేజ్ కూడా ఉండదు రప్పి, మనకి ఏదో అడపదడప 1-2 కాలేజెస్ కావచ్చు Tier 1 కాలేజ్ కిందకి వస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ అన్ని కూడా ఏంటి Tier 2 కాలేజెస్ కిందకే, లేదంటే Tier 3 కాలేజెస్ కిందకే వస్తాయి. Tier 2 కాలేజీలో కూడా చాలా తక్కువ కాలేజ్. మనం వెబ్సైట్ లోపల ఏవైతే టాప్ 10 కాలేజెస్ అనుకుంటున్నాం కదా, టాప్ 10 ఆర్ టాప్ 5 కాలేజెస్, అవే Tier 2 కాలేజెస్ కింద వస్తాయి. మిగిలినవన్నీ కూడా తెలంగాణలో ఇంజనీరింగ్ టాప్ 10 కాలేజెస్ లేదా టాప్ 5 కాలేజెస్, ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 టాప్ 5 కాలేజెస్ ఉంటాయి కదా, సో అవి మాత్రమే Tier 2 కాలేజ్ కిందకి వస్తాయి. ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకుంటే, ఇండియా వైజ్ కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేసినట్టయితే Tier 1 కాలేజ్లో చదివితే ఫ్యూచర్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని రకాల స్కిల్స్ మ్యాక్సిమం దే విల్ కవర్, చెప్తారు, అంతో కొంత న్యాయం చేస్తారు మీకు. బట్ Tier 2, Tier 3 కాలేజ్ లోపల అంత ఉండదు నాన్న. అందుకనే పిల్లలు మీరు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో మీరు సిఎస్సి తీసుకున్న ఒకటే, సిఎస్సి రిలేటెడ్ ఏదైనా కోర్ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఒక్కటే. ఏదో ఎక్స్ట్రా ఉంటుంది అనుకోకండి. కొందరు స్టూడెంట్స్, కొందరు పేరెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. సిఎస్సి తీసుకుంటే మంచిది, ఓల్డ్ ఈస్ గోల్డ్, అది పాత బ్రాంచ్ ఎప్పటి నుంచో ఉన్నది అని సిఎస్సి, కొంతమంది పేరెంట్స్ అనేటువంటి చెప్తారు సిఎస్సి తీసుకోవాలని చెప్తారు. సిఎస్సి తీసుకుంటే బ్రాడ్గా ఉంటుంది, మనం ఎటైనా వెళ్ళొచ్చు. ఓకేనా, ఎటైనా వెళ్ళొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, సైబర్ సెక్యూరిటీ దేని ఒక దాన్ని ఎలక్ట్రిక్గా తీసుకుని దానిపైన కూడా మనం స్టడీ చేయొచ్చు. ఓకే అనుకుంటారు, కానీ నిజానికి ఏం లేదు. నేను చెప్పాను కదా, సిలబస్ అనేటువంటిదిగో చూడండి, ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది 60 to 70% ఆఫ్ ది సిలబస్ ఇద్దరికి సేమ్ ఉంది. ఇక ఏదో ఒక 30%, 20% సిలబస్ డిఫరెంట్ ఉంది కదా, అది డెప్త్గా చెప్పట్లేదు, ఇండస్ట్రీ లెవెల్ మనకి స్కిల్స్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు దాంట్లో దానికి తీసుకొని ఏం లాభం చెప్పండి, లేదు కదా పిల్లలు. ఓకేనా, ఓకేనా, అన్నిట్లో అప్రాక్సిమేట్లీ పిల్లలు సేమే. సో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి నాన్న, జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మీకు జాబ్ రోల్ కోసం వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ ఐటీ హబ్గా మనం చెప్తాం. బెంగళూరు తర్వాత మెజారిటీ ఆఫ్ ద అన్ని కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ అని కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాటికి బోల్డ్ అనే జాబ్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ కోసం వస్తారన్న. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, ఫుల్ స్టాక్ డెవలపర్ అని, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని, మొబైల్ యాప్ డెవలప్మెంట్ అని, డేటా అనలిస్ట్ అని, ఇవన్నీ వస్తారా? ట్రస్ట్ మీ పిల్లలు, వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ స్కిల్స్ మన కాలేజీలో నేర్పిస్తారు అనుకుంటున్నారా? నేర్పించరు నాన్న, నేర్పించరు.
కాలేజీలో నేర్పించిన దాంతోని, ఓన్లీ కాలేజీలో నేర్పించిన దాంతోని నీకు జాబ్ కొట్టచ్చా అంటే కొట్టలేవు. నువ్వు డేటా సైన్స్ చదివినా కొట్టలేవు, ఓకేనా? నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినా కొట్టలేవు, మెషిన్ లెర్నింగ్ చదివినా కొట్టలేవు, ఓకే? లాటు నువ్వు ఏది తీసుకున్నావు పిల్లలు, మీరు కొట్టలేరన్నాను. మీకు కాలేజ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకుందాం, కాలేజ్ లోపల జావా, పైథాన్, డిఎస్ఏ కొంతవరకు మీకు కాలేజెస్ లోపల చెప్తారు. అది కూడా బాగా డెప్త్గా చెప్పి మీరు ఇక మాస్టర్ అయిపోతారని కాదు, ఓకేనా? కొంతవరకు చెప్తారు. ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చిన అనుకుందాం, ప్రోగ్రామింగ్ కావచ్చు, డిబిఎంఎస్ కావచ్చు, ఇవి కొంతవరకు మనకు అవసరమైతే జాబ్కి అవసరం, కాలేజీలో ఈ జాబ్కు అవసరమైనవి కాలేజీలో ఇవి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇదిగో జనరేటివ్ ఏఐ, మనకి ఏఐ ఇంజనీర్ పోస్ట్ అనేటువంటి వచ్చింది, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది నా పిల్లలు. దీనికి ఏఐకి సంబంధించినటువంటి బేసిక్స్ మాత్రమే కాలేజీలో చెప్తారు. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేంత టాప్ ఫ్యాకల్టీ మన దగ్గర టైర్ 2 కాలేజీలో, టైర్ 3 కాలేజీలో లేరు. సో నీకు కంప్లీట్ రాదు, కంప్లీట్ నాలెడ్జ్ స్కిల్స్ అనేటువంటి రావు. మనం అడిషనల్ గా ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఒక్కొక్క జాబ్ కి నేను చెప్తున్నా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలంటే జావా, పైథాన్, డిఎస్సీ ఇవి కాలేజీలో చెప్పే ఈ బేసిక్స్ సరిపోవు. నీకు లీడ్ కోడ్ కావాలి, గిట్ హబ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, రియల్ మనకి ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్న, మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవాలి, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, రెజ్యూమ్ బిల్డింగ్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మొత్తం మీరే చేయాలరా అన్న. ఇవి చిన్నవి కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే దాంట్లో బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఐ కాంటాక్ట్ అనేటువంటి వస్తుంది, మీ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి చూస్తారు, అన్ని చెక్ చేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు నాన్న, ఇలా చూసి వెంటనే మీకు ఇవ్వరు. ఇవన్నీ నేర్పుతారా కాలేజ్ లోపల? నేర్పరా నాన్న? ఇవన్నీ నేర్పుతారా? నేర్పరు. లిటరలీ చెప్తున్నాను, మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడితే, సూపర్ ఎక్సలెంట్గా ఇంగ్లీష్ మాట్లాడి ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుంటే ఒక జాబ్ సంబంధించిన ఒక రోల్ వచ్చింది, ఆ రోల్కి నువ్వు ఎలా మాట్లాడితే ఆ రోల్ వాడు కన్విన్స్ అవుతాడు, వాడు నీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇవన్నీ నేర్పరు మన కాలేజ్ లోపల. అవన్నీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ నేర్చుకుంటూ వస్తాయి. లీడ్ కోడ్స్ కావచ్చు, గిట్ హబ్స్ కావచ్చు, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మనకి డేటా అనలిస్ట్ జాబ్ వచ్చింది అనుకుందాం, మనకి కాలేజ్ లోపల స్టాటిస్టిక్స్ కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇక్కడ వరకే మనకి చెప్తారు. మిగిలిన చెప్పిన కదా, ఎక్కువ చెప్పరని చెప్పిన కదా. డేటా సైంటిస్ట్ లో ఈవెన్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అవి చెప్పరు నా కాలేజ్ లోపల. ఇక్కడ వరకు బేసిక్స్ మాత్రమే చెప్తారు, ఓకేనా? అంత డెప్త్ గా మనకి చెప్పరు. అవి క్వశ్చన్ 2 లెవెల్ సిజిపిఏ పెంచుకోవడానికి ఏవైతే మీకు వస్తాయో అవి అంత ఎక్కువ మీకు నాలెడ్జ్ ఇక్కడ ఉండదు. ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ నేర్పరు పిల్లలు మీకు. సో మీకు పాండాస్ కావచ్చు, మనకి నంపి కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మీరే చేయాలి నాన్న. ఏ ఇంజనీరింగ్ వచ్చింది అనుకుందాం, ఏఐ కావచ్చు, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, థియరీ మాత్రమే చెప్తారు మీకు కాలేజ్ లోపల, థియరీ బేసిక్స్ చెప్తారు. మరి ఇదే ఉపయోగపడుతుందా? లేదు. దీంతో పాటు నీకు మనకి టెన్సర్ ఫ్లో కావాలి, మనకి పైటార్చ్ కావాల్సి, మనకి మోడల్ డెవలప్మెంట్, ఎక్స్ట్రా స్కిల్స్ చాలా అవసరమైపోతాయి. ఇవైతే అన్నింటికి కావాలి. హ్యాకథాన్స్ చేయాలి, మీరు కోడ్ చెక్ చేయాలి, మనకి లీడ్ కోడ్స్ లో గిట్ కావచ్చు, గిట్ హబ్స్ కావచ్చు, మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్స్ అనేటువంటి చేయాలి, ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ అనేటువంటి అన్ని ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఏ తీసుకున్నా, ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా జాబ్ గ్యారంటీ కాదు. ఏ కోర్స్ తీసుకున్నా కూడా. అండ్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా పిల్లలు ఏంటంటే, ఇప్పుడు ఒక కాలేజ్కి రా పిల్లలు, లెట్స్ సే ఒక కాలేజ్కి మనకి ఎవరు వచ్చిందంటే ఒక సాఫ్ట్వేర్ కోసం ఒక సాఫ్ట్వేర్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏదో ఒకటి, ఇన్ఫోసిస్ మీ కాలేజ్కి వచ్చింది. నువ్వు సిఎస్సి చదువుకున్నా నువ్వు జాబ్కి ఎలిజిబులే. నువ్వు సిఎస్ఎం చదువుకున్నా జాబ్కి ఎలిజిబులే. నువ్వు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏ కోర్ బ్రాంచ్ తీసుకున్నా నువ్వు ఆ జాబ్కి అప్లై చేయొచ్చు. నీకు స్కిల్స్ ఉండాలంతే. నేను చెప్తున్నా కదా, ఇదిగో ఈ బేసిక్ ఈ సిలబస్ అంతా సేమ్. ఇగో మనకి సి ప్రోగ్రామ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, డేటా స్ట్రక్చర్ కావచ్చు, డిబిఎంఎస్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, కంప్యూటర్ నెట్వర్క్స్ కావచ్చు, ఊప్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఒక డిఎస్ఏ కావచ్చు, ఇవన్నీ స్కిల్స్ మీ అందరికీ సేమ్ ఉంటాయి. ఇవి చాలా ఉపయోగపడతాయి. నువ్వు ఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వచ్చినా కూడా ఇవన్నీ ఖచ్చితంగా బేసిక్స్ అనేటువంటిది ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు, ఓకేనా? వాటితో పాటు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ వాటికి ప్రిపరేషన్, ఇవన్నీ నువ్వు ఎక్స్ట్రా నేర్చుకొని, ఓకేనా, ప్రాజెక్ట్స్ చేసి, ఇంటర్న్షిప్ చేసేసి, ఓకేనా, ఏదైనా ఇండస్ట్రీ లెవెల్ నువ్వు స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నువ్వు ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, ఏ కోర్ బ్రాంచ్ అయినా కావచ్చు, నువ్వు ఖచ్చితంగా ఆ జాబ్కి అప్లై చేయొచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇట్స్ సింపుల్ అన్నానా. మీరు
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కంటే బయటికి వెళ్ళారు, ఒక టైర్ 1 టైర్ 2 కాలేజ్, టైర్ 1 కాలేజ్ లోపల పెద్ద కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, అలాంటప్పుడు స్పెసిఫిక్ గా చూస్ చేసుకో. సిఎస్సినా లేకపోతే లేదంటే డాటా సైన్సా, లేదంటే మనకి ఐటీనా, లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ది నువ్వు చూస్ చేసుకో. స్పెసిఫిక్ది చూస్ చేసుకో, అక్కడ ఉపయోగపడుతుంది. కానీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్ లోపల అంత డిఫరెన్షియేట్ చేసి ఎక్స్ట్రా సబ్జెక్ట్ పైన బాగా ఫోకస్ చేసేసి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పిస్తా అంటే లేదురా నాన్న. ఓకేనా? మీరు ఏది తీసుకున్నా కూడా అంతే, ఏది తీసుకున్నా అంతే. సారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసింది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి బాగా జాబ్స్ తగ్గిపోతున్నాయి. మనకి జాబ్స్ తగ్గిపోవడం నిజమే. ఇప్పుడు పిల్లలు జాబ్స్ అనేటువంటివి అందరికీ ఈక్వల్ గా తగ్గిపోయినాయి అన్న. ఇప్పుడు 30%, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% to 40% వరకు జాబ్స్ తగ్గిపోయినాయి. ఎస్, మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లోపల. ఇప్పుడు అంటే ఒక 70% జాబ్స్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి అనుకోండి. ఆ 70% జాబ్స్కి వీళ్ళందరూ ఎలిజిబులే, వీళ్ళందరూ వెళ్ళి అప్లై చేయొచ్చు. 70% ఆఫ్ జాబ్కి మీ స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతున్నానా, మీరు అందరూ వెళ్ళి ఆ 70% ఆఫ్ ది జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు నేను. సో స్పెసిఫిక్గా నేను ఇదే తీసుకోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో అనుకోకండి నాన్న. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో అనుకోకండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వస్తుంది, చాలా జాబ్స్ రీప్లేస్ చేస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఫేమస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు గత 3-4 ఇయర్స్గా అందరికీ తెలిసిన పదం. అట్లా అని అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తీసుకుంటారు. అలా చేయకండి. అలా అంటే నచ్చింది తీసుకోండి, నచ్చిన బ్రాంచ్ తీసుకోండి. అలా ఇది మాత్రమే గొప్ప, అది మాత్రమే గొప్ప అని తీసుకోకండి. అన్ని ఈక్వల్గా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ప్రాబ్లం ఉండదు. చలో, ఇకపోతే పిల్లలు మనం లెటస్ టాక్ అబౌట్ అసలు మరి తెలంగాణ లోపల అసలు టాప్ 10 కాలేజెస్, టాప్ 30 కాలేజెస్ ఏంటి. ఇప్పుడు ఈ బ్రాంచెస్ అన్నిటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇస్తాను, కట్ ఆఫ్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇస్తాను. ఎవ్రీబడి డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్నెడ్ కామెంట్ లోపల ఈ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను పిల్లలు. సో ఎవ్రీబడి ప్లీజ్ జాగ్రత్తగా ఈ పీడిఎఫ్ని ఒకసారి గమనించండి. పీడిఎఫ్లో అన్ని డీటెయిల్స్ అనేటువంటి నేను ప్రొవైడ్ చేశాను. పీడిఎఫ్ లోపల మీరు చూసుకున్నట్టయితే అసలు టాప్ 10 కాలేజెస్ ఏంటి, టాప్ 20 కాలేజెస్, టాప్ 30 కాలేజెస్ ఇస్తాను నేను మీకు. ఓకేనా? అండ్ ఇంకో చిన్న వాటికి నేను మిస్టేక్ చేస్తాను ఎప్పుడంటే, ఫస్ట్ సిఎస్సికి సంబంధించినటువంటి టాప్ 30 కాలేజెస్ ఎప్పుడైతే నేను పెట్టానో దాంట్లో బై మిస్టేక్ నేను ఇది తయారు చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి గూగుల్ షీట్స్ నుంచి ఒక 2-3 కాలేజెస్ యాడ్ అవ్వలేదు. అవన్నిటిని ఇప్పుడు యాడ్ చేశాను. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను అన్న. ఇప్పుడు నేను ఒకసారి టాప్ 30 కాలేజ్ చెప్తాను. తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 30 కాలేజెస్ ఏంటి, జాగ్రత్త వినండి మనకి. ఫస్ట్ పిల్లలు దీంట్లో ఒకటి కిందికి మీదికి అవ్వచ్చు, ఒక 2-3 కిందికి మీదికి అవ్వచ్చు. రైట్? ఎగ్జాక్ట్ గా ఇదే 4th పొజిషన్లో వస్తుంది, లేదంటే ఇదే 5th ప్లేస్లో వస్తుందని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే టైర్ 1 కాలేజెస్కి ర్యాంకింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా ఉంటుంది నాన్న. ఏంటి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అండ్ దాన్ని కూడా బట్టి కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఇంకా స్టూడెంట్స్ రివ్యూస్ చాలా మనం చెక్ చేయాలి. ఓకేనా? బట్ మనకంటూ ఒకటి కొలత లేదు, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేటువంటిది లేదు. ఏ గవర్నమెంట్ సంస్థ వీటికి ఇలా ర్యాంకింగ్ అనేటువంటి పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు. సో అందుకని మనం పర్ఫెక్ట్ గా చెప్పలేం. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి డాటా ఏంటంటే, ఎవరు సిఎస్సి లేదా సిఎస్సి రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ లోపల ఎవరు ఏ కాలేజ్ వాళ్ళు చాలా తక్కువ, వాళ్ళ లాస్ట్ ర్యాంక్ చాలా తక్కువ ఉందో, సో వాళ్ళది మాత్రమే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జేఎన్టీయూ ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో పెట్టాను, అఫ్ కోర్స్ జేఎన్టీయూ 200% ఇది టాప్ 10 కాలేజ్లో వస్తుంది. నేను ఎందుకు దీన్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకున్నాను అంటే, వీళ్ళు కంప్యూటర్ సైన్స్ అనేది నేను లాస్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చూడండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కిందికి పీడిఎఫ్ లోపల కిందికి రండి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా, నార్మల్ బ్రాంచ్. ఇప్పుడు దీని లోపల చూడండి మనకి 1228 ఇది క్లోజింగ్ ర్యాంక్, లాస్ట్ ప్లేస్ మనకి లాస్ట్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ ఇది. సో అందుకే నేను దీన్ని తీసుకున్నాను. ఇంతకన్నా తక్కువ క్లోజింగ్ ర్యాంక్ తీసుకున్న కాలేజెస్ ఏం లేవు. ఎవరైతే చాలా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని, అంటే బాగా చదివే స్టూడెంట్స్ తీసుకుంటున్నారో అది బెస్ట్ కాలేజ్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నేను అనుకుంటున్నాను ఈ బేసిస్ పైన. మీకు ఇంకేదైనా బేసిస్ స్టూడెంట్స్ రివ్యూస్ పైన ఒక కాలేజ్ 2 కాలేజెస్ ముందుకు వెనక్కి అవ్వచ్చు. రైట్? అదేవిధంగా నెక్స్ట్ ప్లేస్ లోపల నేనేం పెట్టాను, విజేఎస్ని అంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిని పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఓకేనా చూడండి 1652 ర్యాంక్ అండ్ దానికంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పిల్లల్ని మాత్రమే తీసుకున్నారు. అంటే వీళ్ళ లోపల టాపర్స్ ఈ కాలేజ్ లోపల చదువుతున్నారు. ఎక్కువ మంది టాపర్స్ చదివితే కొంచెం బెస్ట్ కాలేజ్ అనే
ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అలా అని అలా అని సార్ సిబిఐటి కంటే విఎన్ఆర్ పెద్దదా గొప్పదా, లేదంటే మరి సిబిఐటి కంటే జేఎన్టీ గొప్పదా, ఇలా నేను కంపారిజన్ చేయట్లేదు. నేను చూడండి దీంట్ లోపల 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా 2500 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళు కూడా చాలా టాపర్ స్టూడెంట్సే ఉంటారు. అవునా కాదా చెప్పండి రా, మీకు అందరు టాపర్ స్టూడెంట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ రా పిల్లలు ఇక్కడ నేను ఏవైతే టాప్ 10 లో కాలేజెస్ టాప్ 30లో పెట్టాను ఇవన్నీ కూడా మంచి కాలేజెస్ రా పిల్లలు, చాలా మంచి కాలేజెస్. ఒకటి రెండు మీ మైండ్ సెట్ ప్రకారం ముందుకు వెనక్కి రావచ్చు, బట్ ఇవన్నీ టాప్ కాలేజెస్. నేను చెప్తున్నా చూడండి, మనకి టాప్ 30 కాలేజెస్ లిస్ట్ చెప్తున్నా చూడండి. మనకి జేఎన్టీయు హైదరాబాద్, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, సిబిఐటి, వాసవి కాలేజ్, ఓయు ఉస్మానియా మనకి ఇంజనీరింగ్ కాలేజ్ నాన్న, దెన్ మనకి గోకరాజు రంగరాజు, కేఎంఐటి లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదురా నాన్న, ఓకేనా. సో నేను యాడ్ చేశాను కేఎంఐటి, వెరీ ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది రపిల్ కాలేజ్. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్, దెన్ ఎంజిఐటి లాస్ట్ దాంట్లో పెట్టలేదు, ఇప్పుడు యాడ్ చేశాను గుర్తుపెట్టుకోండి. బీవీఆర్ఐ, నెక్స్ట్ అంటే బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్న, ఎంజిఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దెన్ వర్ధమాన్ కాలేజ్ రా పిల్లలు, దెన్ జి నారాయణమ్మ కాలేజ్, నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఆల్సో మనకి చాలా బాగుంటుంది, ఓకే ఎంవిఎస్ఆర్ కాలేజ్. నెక్స్ట్ ఎస్ఎన్ఐఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దెన్ అనురాగ్ యూనివర్సిటీ రా పిల్లలు, దెన్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బాగుంటుంది మనకి. నెక్స్ట్ నెయిల్ రన్ అన్న, నెయిల్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ గీతాంజలి కాలేజ్ లాస్ట్ దాంట్లో చెప్పలేదు, దీంట్లో ఇంక్లూడ్ చేశాను చూడండి. ఇది కూడా మీకు టాప్ 30 కాలేజెస్ లోపల ఖచ్చితంగా ఉంటుంది అన్న, ఓకేనా. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న, నెక్స్ట్ మీకు జిఎన్ఐటి కావచ్చు, అంటే మీన్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దెన్ కేశవ్ మెమోరియల్, ఎస్ఆర్ యూనివర్సిటీ, అదేవిధంగా మనకి విద్యాజ్యోతి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, వాటి మనకి ఏంటి కిడ్స్ రన్ అన్న, మనకి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కిడ్స్ రన్ అన్న. నెక్స్ట్ మల్లారెడ్డికి సంబంధించిన 2 కాలేజ్ వస్తాయన్న, దెన్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, దెన్ మర్రి లక్ష్మారెడ్డి, టీకేఆర్ కాలేజ్, నెక్స్ట్ జేబిఐటి, ఇవన్నీ 30, ఓకే. ఇక్కడ వరకు 30 కాలేజెస్ అనేటువంటి అయిపోయింది రేపు లిస్ట్. సో సిఎస్సికి సంబంధించినటువంటి అంటే మొత్తానికి ఇవి 30 కాలేజెస్. ఈ 30 కాలేజ్ లోపల సిఎస్సి అనేది ఉంది, 30 కాలేజీలో సిఎస్సి అనేది ఉంది. అండ్ సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ అనేటువంటివి ఈ అన్ని కాలేజీలో ఉండవురా నాన్న, ఓకేనా. ప్రతి కాలేజీ లోపల సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ అన్ని ఉంటాయా? ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ మనకి అన్నిటికీ పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వదు నాన్న. ఒక టెక్నికల్ ఒక కోర్స్ ఇస్తుందంటే కోర్సు ప్రతి కాలేజీకి పర్మిషన్ ఇవ్వదు. ఆ కాలేజీ లోపల ఆ కోర్స్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉన్నారా లేదా, అక్కడ ల్యాబ్స్ అన్ని అవైలబుల్గా ఉందా లేదా, సో అక్కడ రిక్వైర్మెంట్ అనేటువంటిది మనకి ఆ కోర్సుని చెప్పడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఉంటేనే ఆ కోర్స్కి అప్రూవల్ అనేటువంటిది వస్తుంది, ఓకేనా. సో సిఎస్సి అయితే ఓల్డ్ గ్రూప్ ఎప్పటి నుంచో ఉంది, ఇది అన్ని కాలేజీలో ఉంది నాన్న, ఇది అన్ని కాలేజీ లోపల సిఎస్సి అనేటువంటిది ఉంది నాన్న. బట్ మిగిలిన అన్ని గ్రూప్స్ అనేటువంటివి ఏంటంటే అన్ని కాలేజెస్లో ఉండవు, ఓకేనా. బట్ ఈ టాప్ 30 కాలేజెస్ లోపల ఏ కాలేజీ లోపల అయితే బ్రాంచ్ ఉందో ఆ కాలేజెస్ అన్ని నేను నేమ్ పెడతాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఇగో నేను చెప్పాను, నేను టాప్ 1 లోపల JNTU-H ని పెట్టాను. సో JNTU-H లోపల ఇగో క్లోజింగ్ ర్యాంక్ ఇంత ఉంది, బాయ్స్ది గర్ల్స్ది. సో అదేవిధంగా లాస్ట్ 30 కాలేజ్ లోపల, ఓకేనా, లాస్ట్ నేను టాప్ 30 లోపల లాస్ట్ కాలేజీలో పెట్టాను కదా, అక్కడి వరకు చూడండి ఎంత. ఓసీ బాయ్స్కి 34,900, ఓసీ గర్ల్స్కి ఎంత పిల్లలకి 34,900, వాటి మనకి 12. అచ్చా, ఇది పిల్లలు లాస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఉంది నాన్న, ఓకేనా. లాస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఏముంది, ఓసీ వాళ్ళకి ఉంది. అంటే ఓసీ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ మీకు 34,000 లోపు కనుక వచ్చినట్టయితే ఈ టాప్ 30 కాలేజ్ లోపల ఏదో ఒక కాలేజ్ లోపల సీట్ రావచ్చు. స్పెసిఫిక్ గా చెక్ చేసుకోవాలంటే స్పెసిఫిక్ గా చెక్ చేసుకోండి కట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో కిడ్స్ లోపల చూడండి 21,658 లోపు వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది నాన్న. ఇది మీరు ఒక 80% అక్యురసీ అనుకోండి. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. కాంపిటీషన్ బట్టి ఒక 20% అటు ఇటు అవ్వచ్చు, అంటే ఒక 5,000 ప్లస్ మైనస్ అవ్వచ్చు, ఓకేనా. 5,000 ప్లస్ మైనస్ అవ్వచ్చు. ఈ ఇయర్ మీ కేటగిరీ లోపల లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీసీఏ స్టూడెంట్ అనుకుందాం, లాస్ట్ ఇయర్ బీసీఏ స్టూడెంట్స్ ఒక 10,000 మంది రాసిన అనుకుందాం. ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మందే ఉన్నారు అనుకుందాం. సీట్స్ అయితే అన్నీ ఉంటాయి ప్రతి కాలేజ్ లోపల, ఒక రిజర్వేషన్ బట్టి ఈ కాలేజ్లో బీసీ వాళ్ళకి ఇన్ని ఇవ్వాలి, ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇన్ని ఇవ్వాలి అని ఉంటుంది. సో కాంపిటీషన్ తగ్గిపోద్ది, ఓకేనా. ఒకవేళ లాస్ట్ ఇయర్ 10,000 మంది రాసి ఇయర్ 5,000 మంది రాస్తున్నాము, కాంపిటీషన్ తగ్గుతుంది, అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. ఒకవేళ 10,000 కాస్త 10,000 మంది అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, నీకు తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా కొంచెం కష్టమే. అంటే ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది అన్నట్టు అప్పుడు. సో ఇలాగ ప్రతి రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి వాటిని కట్ ఆఫ్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు నువ్వు ఏ స్టూడెంట్ అనుకుందాం,
బీసీసీ స్టూడెంట్ అనుకుందాం. బీసీసీ స్టూడెంట్ గర్ల్స్ కి చూసినట్టయితే మనకి 4120 వస్తే మనకి ఏంటిది టాప్ 1 కాలేజ్లో సీట్ అనేప్పుడు వచ్చింది బీసీసీ బాయ్స్ కి. అదే మన కిందికి వచ్చినక్కడ చూడండి, మనకి ఇక్కడ 70,000 చేంజ్ ఉందా? నేను ఇక్కడ రో మిస్ అయిందరనన్నా చూడండి. బీసీసీ గర్ల్ కదనన్నా, బీసీసీ గర్ల్ 4120 వస్తే వచ్చేసింది. అదే ఇక్కడ చూడండి మనకి 84,942 వస్తే టాప్ 30 కాలేజ్లో, సారీ 84,000 అన్న, ఒక్క నిమిషం నాన్న, ఇంకా కిందికి రావాలి కదా. ఓకే, ఐ హావ్ టు కమ్ టు కిందికి, ఒక్క నిమిషం నాన్న. 84,000 ఎక్కడ ఉంది నాన్న? ఇగో ఇక్కడ కదా, చలో ఇక్కడ రాస్తున్నారండి. ఇగో బీసీసీ గర్ల్స్ కి 1,13,000 వచ్చినా కూడా సీట్ ఇచ్చారు టాప్ 13 కాలేజ్ లోపల, టాప్ 30 కాలేజ్ లోపల. మీరు ఇలా చూసుకోవచ్చు నాన్న, హైయెస్ట్ ర్యాంక్ లోయెస్ట్ ర్యాంక్ చూసుకోండి. లేదంటే స్పెసిఫిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు సిఎస్సి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంవిఎస్ఆర్ లో నాకు సిఎస్సి వస్తుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? ఇక పైన కేటగిరీ ఉంది సార్, పైన కేటగిరీ ఉంది, మీరు చెక్ చేసుకోండి మీ కేటగిరీ ఏంటి, మీ కేటగిరీకి అక్కడ సీట్ వస్తుందా రాదా చెక్ చేసుకోండి ఎవ్రీబడి, రైట్? దెన్ ఇప్పుడు పిల్లలు మనం సిఎస్సి కోర్ బ్రాంచెస్ లోకి వెళ్ళిపోదాం రండి. పిల్లలు సిఎస్సి కోర్ బ్రాంచెస్ లోపల మనకి అన్నిటికన్నా ఎక్కువగా ఆల్మోస్ట్ నేను చెప్పిన టాప్ 30 కాలేజెస్ లోపల అప్రాక్సిమేట్లీ 20+ కాలేజెస్ లోపల ఉన్నటువంటి బ్రాంచ్ ఏంటంటే మనకి సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది ఆల్మోస్ట్ నేను చెప్పిన 30 కాలేజెస్ లోపల 25+ కాలేజెస్ లోపల ఈ బ్రాంచ్ అనేటువంటి ఉంది. ఓకేనా, బ్రాంచ్ అనేటువంటి ఉంది. సో దీంట్లో నేను ఆబ్వియస్లీ టాప్ లో ఏం పెట్టాను, నేను జేఎన్టీయూ కాలేజ్ పెట్టాను. ఎందుకంటే వీళ్ళు మనకి సిఎస్ఎం లోపల మనకి 1614 ర్యాంక్ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు లాస్ట్ కి. అంటే 1614 వచ్చిన వాళ్ళకి, ఇంకా ఈ కాలేజ్ లోపల చదివే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా ఉంటారు, 1614 కంటే తక్కువ వచ్చిన స్టూడెంట్సే మనకి దీంట్లో చదువుతారు. అంటే ఇంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోలేదు, అందుకే దీన్ని నేను టాపర్ లో పెట్టాను రా పిల్లలు మనకి. ఓకేనా, మీ టాప్ లో పెట్టాను నేను. నెక్స్ట్ పిల్లలు సిబిఐటి, ఇంకో దాంట్లో నేను విఎన్ఆర్ పెట్టాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం తీసుకొచ్చాను, చైతన్య భారతి తీసుకొచ్చాను. ఎందుకు, చైతన్య భారతి లోపల సిఎస్ఎం లాస్ట్ కట్ ఆఫ్ 2158 ఉంటే విఎన్ఆర్ లోపల ఈసారి ఎందుకు కొంచెం ఎక్కువ వెళ్ళింది కట్ ఆఫ్, ఎంత 2200 ఎంత పిల్లలు మనకి 69. అంటే కట్ ఆఫ్ ని బట్టి చూసుకుంటే పిల్లలు మనకి ఓకేనా తక్కువ కట్ ఆఫ్ ఈ కాలేజీలో ఉంది కాబట్టి నేను దీన్ని మంచి కాలేజ్ లాగా నేను అనుకుంటున్నాను అంతే, రైట్? కట్ ఆఫ్ ప్రకారమే నేను చెప్తున్నాను, ఇంకా నేను ఏ కాలేజ్కి డెప్త్గా రివ్యూ చేయలేదు. ఓకేనా, దేనికంటే స్పెసిఫిక్ ర్యాంకింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఎప్పుడూ చేయలేదు. అందుకని ఏది బెస్ట్ అనేటువంటిది మనం ఎగ్జాక్ట్గా చెప్పడం చాలా కష్టం ఎవ్రీబడి, రైట్? అదేవిధంగా గోకరాజు, రంగరాజు, ఇలా ప్రతిదీ నేను ఇక్కడ మొత్తం కట్ ఆఫ్ అనేటువంటిది పెట్టాను. మొత్తం కట్ ఆఫ్ ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్ వచ్చినట్టయితే మీ కేటగిరీకి సీట్ వస్తుంది అనేది సిఎస్ఎం ఇచ్చాను. దాని తర్వాత ఇగో సిఎస్డి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ డాటా సైన్స్. సో ఫస్ట్ సిఎస్సి లోపల, సిఎస్సి ప్రతి కాలేజీలో ఉంటుంది అన్న మనకి టాప్ 30 కాలేజ్ లోపల. సిఎస్ఎం ఒక 20 to 25 కాలేజ్ లోపల, ఇప్పుడు చెప్పిన టాప్ 30 కాలేజ్లో 20 to 25 కాలేజ్ లోపల సిఎస్ఎం ఉంటుంది. దెన్ సిఎస్డి ఇది కొంచెం తగ్గుతుంది నాన్న, ఇది ఒక 15+ కాలేజీ లోపల మనకి ఉంటుంది నాన్న. ఓకేనా, తగ్గుతాయి. ఇక్కడ నుంచి పిల్లలు ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ తగ్గుతాయి. టాప్ 30 కాలేజీలో అన్ని కాలేజీ లోపల ఈ బ్రాంచెస్ అనేటువంటివి ఉండవురా నాన్న. ఓకేనా, ఉండవురా నాన్న. చూడండి మనకి సిఎస్టీ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ డాటా సైన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇదిగో నేను ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ జేఎన్టీయూ లేదు. ఎందుకు పెట్టలేదు సార్ జేఎన్టీయూ? ఎందుకంటే జేఎన్టీయూ లోపల ఈ కోర్స్ అనేటువంటిది లేదు నాన్న. జేఎన్టీలో కోర్స్ ఉందన్న, జేఎన్టీలో కోర్స్ అనేటువంటి లేదు, అందుకే నేను పెట్టలేదు నాన్న. అండ్ ఇక్కడ సిబిఐటి కూడా నేను పెట్టలేదు, ఎందుకు, సిబిఐటిలో కూడా ఈ కోర్స్ లేదు. సిబిఐటి టాప్ కాలేజే కానీ సిబిఎస్ఈలో కోర్స్ లేదు, అందుకని నేను పెట్టలేదు. సో మీరు చెక్ చేసుకోండి రా పిల్లలుగా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ విజేఈసి లోపల మనకు లెటెస్ట్ సే పిల్లలు మనకి SC1 బాయ్స్ ఉన్నారు అనుకుందాం. మనకి క్లోజింగ్ ర్యాంక్ ఎంత, మనకి 2696 టాప్ 1 కాలేజ్లో అది క్లోజింగ్ ర్యాంక్ రానన్న. టాప్ 1 కాలేజ్ లోపల ఎంత క్లోజింగ్ ర్యాంకు, సిఎస్డి క్లోజింగ్ ర్యాంక్ ఎంత, SC1 బాయ్ది 2600 ఎంత మనకి, SC1 బాయ్ది 2696. అదే పిల్లలు లెటెస్ట్ సి లాస్ట్ కాలేజ్ లోపల నేను ఇంక్లూడ్ చేసినటువంటి వాటికి లాస్ట్ కాలేజ్ లోపల చూడండి 35,659 వచ్చినా కూడా సీట్ అనేటువంటిది ఇచ్చారు. ఓకేనా, సీట్ అనేటువంటిది ఇచ్చారు అన్న. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు మనకి లాస్ట్ ఇయర్ మీ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది. సో సిఎస్డి కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్
సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ లోపల. సైబర్ సెక్యూరిటీ లోపల చూడండి అన్ని కాలేజీలు లేదు, నేను చెప్పిన టాప్ 30 కాలేజీలో సైబర్ సెక్యూరిటీ ఉందా అంటే లేదన్న. సైబర్ సెక్యూరిటీ అనేది ఓన్లీ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, సివిఆర్ కాలేజ్, శ్రీనిధి, గీతాంజలి, అదేవిధంగా గురునానక్, మల్లారెడ్డి అండ్ జేఎన్టీయుహెచ్, వాటిని మనకి ఏంటి మనకి జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వాట్ మనకి ఇంజనీరింగ్. ఇది ఇది టాప్ 1 లో పెట్టాలని కొంచెం వెనకాల పెట్టాను. జేఎన్టీహెచ్ లో కూడా మనకి ఉంది రాపిల్, ఇది టాప్ 1 లో ఉంటుంది రాపిల్ మనకి. ఇట్ షుడ్ బి కమ్ టు ద వాట్ మనకి టాప్ 1 లోకి వస్తుంది. విఎన్ఆర్ అండ్ ఫస్ట్ ప్లేస్ లోపల జేఎన్టీయూ పెట్టేసుకోండి, దాని తర్వాత పిల్లలు మనకి విఎన్ఆర్. ఓకేనా, ఇది పొరపాటున పైనకి తీసుకెళ్ళడం మర్చిపోయినాడు అన్న, రైట్. సో ఇది పిల్లలు సిఎస్డి కట్ ఆఫ్ మొత్తం ఉంది కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్ లోపల పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ సిఎస్ఈ ఎవ్రీబడి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే లాట్ మనకి 2 కాలేజీలో ఉంది నాన్న, మీరు జాగ్రత్తగా గమనించినది. ఇది 2 కాలేజీలో ఉంది ఈ కోర్స్ అనేటువంటిది టాప్ 30 కాలేజ్ లోపల. ఒకటి విఎన్ఆర్, ఇంకోటి కిడ్స్ రన్, రెండిట్లోనే మనకు ఉంది. దీంట్లో చూడండి ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ గా మనకు క్లియర్ గా ఉంది అన్న మనకి. ఇగో ఓసీ బాయ్స్ అన్న విఎన్ఆర్ లో రావాలంటే మనకి హైయెస్ట్ 3868. అదే మీరు కిడ్స్ లో రావాలంటే 30,000 చేంజ్ ఉన్న వస్తుంది అన్న. చూడండి దీంట్ లోపల ఈవెన్ ఒక్కొక్క కోర్స్ అయితే ఒక్కొక్క కాలేజ్ SC1 బాయ్స్ దగ్గర మనకి కిడ్స్ లోపల 1 lakh చేంజ్ వచ్చినా ఇస్తున్నారు అన్న. 1 lakh చేంజ్ వచ్చిన SC STకి అయితే 1 lakh చేంజ్ వచ్చినా ఇస్తున్నారు అన్న. ఈడబ్ల్యూఎస్ కి మాత్రం ఎంత ఉంది మనకి 40,000 కిడ్స్ లో ఉంది. నార్మల్ గా మనకి విఎన్ఆర్ అయితే 4,300 ఉంది. అండ్ ఇకపోతే పిల్లలు మనకి సిఎస్ఐ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ లోపల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నది. టాప్ 30 కాలేజీలో ఒకటే కాలేజీలో ఉందిరా పిల్లలు మనకి, అది ఎంవిఎస్ఆర్ కాలేజీలో మాత్రమే ఉందిరా పిల్లలు మనకి. దీని కట్ ఆఫ్ అయితే మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చు ఇక్కడ, రైట్. ఇకపోతే పిల్లలు నెక్స్ట్ బ్రాంచ్ ఏంటంటే సిఐసి అంటే లాట్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ 3 కలిపి ఉన్నటువంటిది. సో ఇది రెండే కాలేజీలో ఉంది ఈ కోర్స్ అనేది. ఒకటి సిబిఐటిలో ఉంది, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకోటి ఎంవిఎస్ఆర్. 2 కాలేజీలో మాత్రమే ఉందిరా పిల్లలు, దాని కట్ ఆఫ్ ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి. ఇకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిటిల్ బిట్ బెటర్ అన్న. ఇది ఒక టాప్ 15 కాలేజెస్ లోపల ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ అనేటువంటిది ఉందిరా నాన్న. సో సిఎస్సి అన్ని కాలేజీలో ఉందిరా పిల్లలు టాప్ 30 కాలేజ్ లోపల. నెక్స్ట్ ప్లేస్ లోపల సిఎస్ఎం, దాని తర్వాత సిఎస్డి, దాని తర్వాత ఐటీ. ఇక మిగిలినవన్నీ చాలా తక్కువ కాలేజ్ లోపల మనకు ఉంటారు నాన్న. ఇప్పుడు ఐటీ కనుక చూసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి టాప్ లో ఉంటుంది. దెన్ మనకి చైతన్య భారతి, వాసవి కాలేజ్, జి నారాయణమ్మ, వీటన్నిటికి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ క్లియర్ గా నేను ప్రతిదానికి సంబంధించిన కట్ ఆఫ్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మనకి ఓకే కరెక్ట్ ఆర్డర్ లోపల మీరు చెక్ చేసుకోండి. ఒకటే పీడిఎఫ్ లోపల అన్ని ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి నాన్న, రైట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తానన్న. ఓకేనా, కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఎటువంటిది ఇన్ఫర్మేషన్ ఎటువంటిది ఇస్తాను. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ మనకి ఈసీకి సంబంధించిన టాప్ కాలేజెస్, ఈసీ కూడా ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్లో ఉంది. ఈసీకి సంబంధించినటువంటి వాటిని కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కావాలంటే నేను ఇస్తాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియారిటీ ఆర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మనం పెట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రియారిటీ ఆర్డర్ ఎలా అనేటువంటిది ఇవ్వాలి, బ్రాంచా కాలేజా దేని ప్రియారిటీగా తీసుకోవాలి, బ్రాంచ్ ప్లస్ కాలేజ్ని రెండింటికి ఒకటేసారి ప్రియారిటీగా తీసుకోవచ్చా, ప్రియారిటీ ఆర్డర్ మనం ఎలా తయారు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ప్రియారిటీ ఆర్డర్ అనేటువంటి తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేటువంటిది పిల్లలు, సో మీరు తెలియకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, నేను డెఫినెట్గా దానిపైన వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్ నాన్న, బాయ్.